నిన్న ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారిని చంపేసిరుగో శ్రీకాంత్ రెడ్డిని కత్తితో పొడుస్తున్న ధనరాజ్. రియల్ ఎస్టేట్ వ్యాపారి దారుణ హత్య. తెలిసిన వ్యక్తే నడి రోడ్డుపై పొడిచి చంపిన వైనం. హైదరాబాద్ కుషాయిగూడలో దారుణం. ఎంత ఘోరం చూడండి. ఇద్దరు ఒకరికొకరు తెలిసిన వారే, కానీ వ్యాపార ఆర్థిక లావాదేవీల్లో విభేదాల కారణంగా వారిలో ఒకరు మరొకరిని నడి రోడ్డుపై పొడిచి చంపేశాడు. హైదరాబాద్లోని కుషాయిగూడ హెచ్బి కాలనీలో శుక్రవారం జరిగింది దారుణం. ఆ కాలనీకి చెందిన శ్రీకాంత్ రెడ్డి రియల్ ఎస్టేట్తో పాటు ఫైనాన్స్ అండ్ వ్యాపారం కూడా చేసేవారు. ఆయనకు భార్య, 2 పిల్లలు ఉన్నారు. నిత్యం తన వెన్నంటి ఉండే ధనరాజ్ అనే వ్యక్తితో శ్రీకాంత్ రెడ్డికి కొంతకాలంగా విభేదాలున్నాయి. అవి ఒకరిపైన ఒకరు కక్ష పెంచుకునే స్థాయికి చేరుకున్నాయి. ఆ విభేదాలు పరిష్కరించుకునేందుకు ఇద్దరు మంగాపురంలోని శ్రీకాంత్ రెడ్డి కార్యాలయంలో కలుసుకొని మందాగిరట. ఇద్దరు కలిసే తాగిరట. మత్తులో మాటా పెరిగి ఇద్దరి మధ్య బాగా గొడవ జరిగినట్టు సమాచారం. వాగ్వాదం కాస్త కొట్టుకునేదాకా వెళ్ళి ఇద్దరు పెనుగులాడుతూ కార్యాలయంలోంచి బయటకొచ్చారు. ముందస్తు ప్రణాళిక ప్రకారం తనతో తెచ్చుకున్న కత్తిని బయటకు తీసిన ధనరాజ్ దాంతో శ్రీకాంత్ రెడ్డిని విచక్షణారహితంగా పొడిచి తీవ్రంగా గాయపరిచాడు. అడ్డుకోబోయిన ఒక వ్యక్తిని సైతం బెదిరించాడు. అనంతరం శ్రీకాంత్ రెడ్డి చనిపోయాడు అని భావించి అక్కడి నుంచి పారిపోయాడు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో ఘటనా స్థలికి చేరుకున్న 108 అంబులెన్స్ సిబ్బంది శ్రీకాంత్ రెడ్డిని సిపిఆర్ చేసి కాపాడే ప్రయత్నం చేసినా ఉపయోగం లేకుండా పోయింది. విషయం తెలుసుకుని అక్కడికి చేరుకున్న కుషాయిగూడ పోలీసులు జరిగిన ఘటనపై ఆరా తీశారు. శ్రీకాంత్ రెడ్డి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. ధనరాజ్ను మౌలాలి జెట్టియట్ చౌరస్తాలో అదుపులోకి తీసుకున్నారట. వారిద్దరి మధ్య ఆర్థిక లావాదేవీలే ఈ హత్యకు కారణమని ప్రాథమికంగా గుర్తించారు. షాపింగ్కు వెళ్దామని శ్రీకాంత్ రెడ్డి తన భార్య అపర్ణకు ఫోన్ చేయగా పిల్లలకు పరీక్షలున్నాయని తర్వాత వెళ్దామని ఆమె చెప్పిందట. దీంతో ఆయన తన కార్యాలయంలోనే ఉండిపోయిందట. షాపింగ్కు వెళ్ళి ఉంటే ఇలా హత్యకు గురయ్యేవారు కాదని స్థానికులు చెప్తున్నారట. దారుణం కదా పాపం. 2 పిల్లలు ఉన్నారట, భార్య.